శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ మరి ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారనామ సంవత్సరం వైశాఖ మాసం 5/5/2019 తేదీ ఆదివారం. ఈరోజు శుద్ధ పాడ్యమి రాత్రి 3:57 వరకు ఉంది. భరణి మధ్యాహ్నం 4:19 వరకు ఉంది. సౌభాగ్యం రాత్రి 2:45 వరకు. కింస్తగ్నం మధ్యాహ్నం 4:10 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 4:30 లాగైతూ కొనసాగుతుంది. అమృతకాలం ఉదయం 11:31 నుంచి 1:09 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 4:39 లాగైతూ 5:30 వరకు కూడా ఉంటుంది. మరి ఈరోజు వైశాఖ స్నానాలు, వైశాఖ స్నానారంభం, వైశాఖ స్నానాలు చేసే మరి సాంప్రదాయం ఉన్నవాళ్ళు, అలవాటు ఉన్నవాళ్ళు ఈ రోజు నుంచి కూడా వైశాఖ స్నానాలని ప్రారంభించాల్సి ఉంటుంది. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి భరణి 3వ పాదంలోను, చంద్రుడు వృషభ రాశిలోకి రాత్రి 10:35 ప్రవేశిస్తున్నాడు. కుజుడు మృగశిర 2వ పాదంలో సంచరిస్తున్నాడు. బుధుడు అశ్విని నక్షత్రం 2వ పాదంలో మధ్యాహ్నం 2:02 ప్రవేశించి సంచరిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు రేవతి 3వ పాదంలోకి ప్రవేశించి ఉదయం 7:07 ప్రవేశిస్తున్నాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలో, రాహు పునర్వసు 3వ పాదంలో, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలో సంచరిస్తున్నారు. ఇక నేడు వైశాఖ స్నానారంభాన్ని పురస్కరించుకుని మరి ఈరోజు ఏ విధమైనటువంటి ప్రత్యేకించబడినటువంటి సుముహూర్తాలు ఏమీ లేవు, కానీ సాధారణ కార్యకలాపాలన్నీ కూడా మీరు సాధారణంగా చేసుకోవచ్చు. ఇక వైశాఖ మాసం ఇక్కడ చాలా అత్యంత అద్భుతమైనటువంటి మరి శుభయోగ కాలంగా పరిగణించబడుతున్నందున వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా మరి వైశాఖ స్నానం చేసి వైశాఖ దీపాన్ని పెట్టేటువంటి అలవాటు ఉన్నవారు వైశాఖ దీపం పెట్టండి. అలాగే మరి ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు నవధాన్యాలని చక్కగా నానబెట్టి బెల్లంతో కలిపి మరి ఆవుకు తినిపించడం ద్వారా ఈ నెలలో మరి నవగ్రహ దోషాలని పోగొట్టుకోవచ్చు. అటువంటి అవకాశం లేని వారు నవధాన్యాల్ని జలచరాలకి, చేపలకి ఆహారంగా కూడా వేయొచ్చు. మరి కాలువలు, చెరువులు దగ్గరలో ఉన్నవాళ్ళు ఆ విధంగా చేయొచ్చు. అది కూడా మరి అవకాశం లేని వారు మరి ఈ నవధాన్యాల్ని పక్షులకి ఆహారంగా వేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 విషయాల్లో ఏదో ఒకటి, ఆవుకు పెట్టడం కానీ, జలచరాలకు వేయడం కానీ, పక్షులకు వేయటం కానీ చేసినట్టయితే మరి ఈ నెల 30 రోజులు కూడా ఒక దీక్షగా చేసినట్టయితే మరి నవగ్రహ దోషాలని, గోచార ఈ రాశి ఫలితాల్లో వచ్చేటువంటి దోషాలని మరి పోగొట్టుకోవడానికి ఈ నెల అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మరి ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితాలు మరి ప్రేక్షకులందరూ కూడా పొందాలనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా మరి తెలియజేయడం జరుగుతుంది.